హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. టైం 6:30 అలా అయింది. ఇది గురువారం రోజు అండి. నేనైతే ఇప్పుడే లేచాను. రాత్రి ఏంటో ఫోన్లో మాట్లాడుకుంటా 12,000 స్టెప్స్ వేసేసాను. మామూలుగా లాగలేదు కాళ్ళు మేడ మీద. అది కూడా నైట్, అంటే నిన్న చెప్పాను కదా నిన్నటి వీడియోలో, తక్కువసేపే వాకింగ్ చేశాను, ఒక 20 మినిట్స్ అలాగా అని. కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పైకి వెళ్ళాను, మళ్ళా 12,000 స్టెప్స్ వేసేసాను ఫోనుల్లో మాట్లాడుకుంటా. ఇంకా నీరసం వచ్చేసి పొద్దున్న లెగలేదన్నమాట. కాళ్ళు మట్టికి మామూలుగా లాగలేదు. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా అలాగుంది. టైం 6:30 అయినా కానీ ఎంత చీకటిగా ఉందో చూసారా. ఓన్లీ హాల్లో ఒక్కటే లైట్ వేసాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చి ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయా వాకింగ్కి. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు సర్దేద్దాము. ఇదిగో ఇలా మీకు అందరికీ తెలుసు కదా, బాల్కనీలో మొక్కలు ఉంటాయి, కారిడార్లో మొక్కలు ఉంటాయి. డోర్ ఓపెన్ చేస్తే ఫ్రెష్ గాలి వస్తుంది. మాకు మెస్ డోర్లో నుంచి వస్తుంది. మోరోవర్ మార్నింగ్ టైమ్స్లో ఆక్సిజన్ ఇస్తుంది కదా ప్లాంట్స్. సో ఈవినింగ్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో ఈవినింగ్ టైంలో మొక్కల దగ్గర నడవడం అంత మంచిది కాదు అని నా ఒపీనియన్. మార్నింగ్ టైంలో ఎప్పుడు మొక్కలతోనే ఉండాలి అని నా ఒపీనియన్ అన్నమాట ఇది. ఇంకా ఇల్లు సర్దుతున్నాను. లిటరల్గా చెప్పాలంటే ఈ మధ్యన అస్సలు టైం సరిపోవట్లేదండి. అలాగే కొంచెం ప్రెషర్ ఉంది, కొంచెం వీక్నెస్ ఉంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ అన్నమాట. కానీ ఏది స్కిప్ చేయొద్దు. ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో పని చేసుకోవాలి, యూట్యూబ్ కూడా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. నా వీడియోస్ చూసి చాలామంది చెప్తారు నాకు, మీరు ఆఫీస్కి వెళ్తారు, ఇల్లు చాలా క్లీన్గా పెట్టుకుంటారు అని చెప్పి. ఆఫీస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు డబ్బులు చాలా అవసరం. డే టు డే యాక్టివిటీస్కి మనకి డబ్బులు కంపల్సరిగా ఉండాల్సిందే. మనం డబ్బులు లేకపోతే అసలు బతకలేము. అలాగే ఇల్లు శుభ్రం చేసుకోవడం, అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇల్లు నీట్గా ఉంది అనంటే మనం ఎంత కష్టమైనా బయటపడి ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా పడుకుంటాం చూసారా, దాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నాకు అది 100కి 200% ఉంటుంది మా ఇంటికి వస్తే. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, నాకు మా ఇల్లే ఒక పెద్ద ప్రపంచం. నాకు ఏమీ అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పబ్బులకో సినిమాలకో, నేను మ్యాక్సిమం సినిమాలకు కూడా వెళ్ళము, మా ఊరు వెళ్తే తప్ప. నేను అసలు బయటికి కూడా ఎక్కడికి వెళ్ళను. ఇదివరకు అట్లీస్ట్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ షూట్ చేయడానికన్నా వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. బయట మనము ఎక్కువసేపు, అంటే ఒక 3 hours వీడియో షూట్ చేస్తే ఒక 20 to 25 minutes ఎడిట్ చేయాలి దాన్ని. సో అలా నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ కాళ్ళు ఆగుతాయి 3 గంటలు నడిస్తే. తర్వాత బ్యాక్ పెయిన్ నాకు మామూలుగా రాదనమాట నేను అలాగా షూట్ చేసినప్పుడు. మోరోవర్ నాకు ఇప్పుడు ఏజ్ కూడా పెరుగుతుంది కదా, సో ఏజ్కి తగ్గట్టు నేను ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే నేనేది మార్చుకోనండి. నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను. క్లీనింగ్ యాజ్ యూజువల్గా చేసుకుంటాను. ఆఫీస్ పని నార్మల్గా పోతూ ఉంటుంది. యూట్యూబ్ 4 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నేను ఫస్ట్ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మంత్ రాలేదు, మనకి డాలర్స్లో వస్తాయి కదా. సో 12th date వరకు వాళ్ళు తీసుకుంటారంట. కానీ నాదేమైందంటే 12th తర్వాత $100 అయ్యింది. సో ఎంత వచ్చింది ఏంటి అనేది నేను మీతో నాకు వచ్చిన తర్వాత షేర్ చేస్తాను. దానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కొన్నిసార్లు అస్సలు వ్యూస్ రావు, కొన్నిసార్లు మంచిగా వ్యూస్ వస్తాయి. చాలామంది క్లీనింగ్ మోటివేషన్గా తీసుకుంటారు. అందరికీ దానికోసం చాలా థ్యాంక్స్. నేను అన్ని పనులు చేసుకుంటూ ఇది మాట్లాడుతున్నాను కదా. యాక్చువల్గా నాకు మొక్కలంటే చాలా ఇష్టము. ఈ మొక్కల్ని నేను చిన్న పిల్లల్లాగా పెంచుతూ ఉంటాను అనమాట. ఏ ఎండిపోయిన ఆకులున్నా ఇక్కడ కానీ కారిడార్లో కానీ అవి తీసేస్తూ ఉంటాను అనమాట. ఇది పీస్ లిల్లీ. మా ఇంట్లో యాక్చువల్గా ఫ్రీగా ఉన్న మొక్కలు చాలా ఉంటాయండి. కొన్ని ఊరు వెళ్ళినప్పుడు తెచ్చిన మొక్కలు,
కొన్నేమో దుబ్బేసిన మొక్కలు, కొన్ని వచ్చి ఆఫీస్ వెనకాల నుంచి అడిగి తెచ్చిన మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఏ ఆకు ఎండిపోయింది, ఏ మొక్క చచ్చిపోయింది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. యాక్చువల్గా నాకు ఇష్టం లేని పని అనంటే ఇది ఒక్కటేనండి. అసలు పెట్టేది మేబీ ఈ మంత్స్ తర్వాత అయినా కానీ అసలు ఎంత దెబ్బలు తగులుతాయో తెలుసా నాకైతే. యాక్చువల్గా చిన్న వంటగదులు అస్సలు ఉండకూడదండి బాబు. అలాగుంది అని అంటే ఈ సిలిండర్లు గ్యాస్ అయిపోయిన తర్వాత పెట్టాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. నాకైతే ఎంత టార్చర్గా అనిపిస్తుందో. పాతది తీయాలి, కొత్తది పెట్టాలి అంటే ఇది అంటే ఈ బీరువాలు కట్టించాం కదా, ఈ బీరువాలు కట్టించకపోతే సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఈ బీరువా కట్టించేసరికి ఏమైందంటే సిలిండరు లోపల ఉంది చూసారా స్పేస్, అందులోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇక్కడే నేను బియ్యం డబ్బా కూడా పెడతాను. సో లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ సిలిండరు ఇక్కడ ముందరికి పెట్టి రెగ్యులేటర్ పెట్టి అప్పుడు లోపలికి జరపాలి. అప్పుడు మళ్ళీ గ్యాస్ అందులో నుంచి లీక్ అవుతుందా లేదా అని చూడాలి. ఆ తర్వాత మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి. పొద్దున్న టైంలో గ్యాస్ అయిపోయిందంటే ఎంత పెద్ద పనో. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మోర్ ఓవర్ నాకు వర్కింగ్ అవర్స్లో అంటే వర్కింగ్ డేస్లో నేను 1 మినిట్ని కూడా కౌంట్ చేసేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే మట్టుకి చాలా ఇంపార్టెంట్, ఒక్క నిమిషం కూడా. అలాంటిది ఆఫీస్కి వెళ్ళే టైంలో గ్యాస్ సిలిండర్ మార్చాలంటే వండుకుంటాం కూడా మానేయొచ్చురా బాబు అనుకుంటా. ఆల్రెడీ కొంచెం అన్నం ఉడికింది అక్కడ. ఈరోజు కోడిగుడ్లు పుల్లడేసేసాను. ఈరోజు కోడిగుడ్లు తినలేదు. ఈరోజు 2 కోడిగుడ్లు తిన్నాను అనమాట. ఇప్పుడు చీపురుతో తుడిసాను కదండి. యాక్చువల్గా ఈ లోపల కూడా ప్రతి వారం క్లీన్ చేస్తాను. కానీ ఇప్పుడు సిలిండర్ తీసేసాం కదా, అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ నీట్గా వెనకాల నుంచి అంతా తుడుచుకొని వచ్చేసాను అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఫస్ట్ అయితే చెద పట్టిందని మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా. ఇదిగో ఈ డోర్ దగ్గరే, ఇప్పుడు డోర్ ఓపెన్ ఉంది కదా, ఆ తలుపు దగ్గర మొత్తం అంతా చెద పట్టేసింది. అది కూడా ఎందుకు పట్టింది అని అంటే వెనకాల వాష్ ఏరియా కదా, ఆ నీళ్లు చెమ్మ ఇక్కడి వరకు వస్తుందంట, అందుకని పట్టింది అక్క అని చెప్పాడు ఆ అబ్బాయి. ఒక 1.5 year వరకు ఈ తలుపు తీపిచ్చేసి పక్కనే పెట్టాము. దాని తర్వాత మళ్ళీ అన్నీ నీట్గా చేపించాను అనమాట. యాక్చువల్గా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే వుడ్ వర్క్ చేసేటప్పుడు చెద పట్టకుండా ఏదో ప్లైవుడ్ వస్తుందంట, అలాంటివి చేపించుకుంటున్నాయేమో. యాక్చువల్గా ఇక్కడ వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో చూసా, అందుకనే అంట అని అన్నాను. లేకపోతే దాంతోనే చేపించుకునే వాళ్ళము. ఇలా చెద మందులు కొట్టించుకుంటూ చెద ఎక్కడ పడుతుందో చూసుకుంటూ ఇదొక ప్రెషర్ అయిపోయింది నిజం చెప్పాలంటే. కానీ వుడ్ వర్క్తో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కడన్నా చెద పట్టినా ఏం చేసినా మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అది ఇక్కడే కాదులేండి, ఎక్కడైనా పడుతుంది. యాక్చువల్గా ఈ సిలిండర్లు ఉన్నాయి కదా, నాకు ఎప్పుడు ఈ సిలిండర్స్ తెప్పించిన అంటే ఫిల్లింగ్ సిలిండర్ తెప్పిస్తే విజయవాడ మున్ని వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. ఆవిడ ఏంటంటే మనం సిలిండర్ ఇచ్చింది వాళ్ళకి కొత్త కలర్లో అంటే కొత్త దానిలాగా ఉండాలి సిలిండరు, మనకు వాళ్ళు ఇచ్చేది కూడా కొత్త దానిలాగా ఉండాలని మెరిసిపోవాలన్నమాట. ఇలా చెత్తగా ఉందనుకోండి రిటర్న్ పంపించేస్తుంది ఆవిడ. కానీ ఒకరోజు నాకు తెలియక ఏంటి రిటర్న్ పంపించేస్తున్నారంటే పాత సిలిండర్ తెచ్చాడు అంటున్నాడు. మీరు ఇచ్చారు కదా ఎంటీ సిలిండర్ అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ అది ఎంటీ సిలిండర్ కాదు, సిలిండర్ రంగు ఎలిసిపోయింది, బాగా తుప్పు పట్టేసింది అనమాట. అలాంటివి అయితే ఆవిడ తీసుకోదన్నమాట. నేను కూడా అదే కాన్సెప్ట్లో ఫాలో అవుదామని అనుకుంటాను. కానీ నేను లేనప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట సిలిండర్లు. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, కొంతమంది ఏమో ఫోన్ చేయకుండా పెట్టేసి కిందకి వెళ్ళాక ఫోన్ చేస్తారు. అప్పుడు నేను పాపం మా స్మార్ట్ పైకి కిందకి ఏం తిప్పుతాను వాళ్ళని. మీకు అందరికీ తెలుసు కదండి, నేను అసలే మనకి శుభ్రత ఎక్కువ. దట్టు మా అమ్మ చేసే శుభ్రంలో జస్ట్ హాఫ్ మట్టుకే ఉంటుంది అనమాట. మా అమ్మకి నేను చేస్తే నచ్చదని చెప్పాను కదా. మా అన్నయ్య ఇలాంటి పనులు బాగా చేసేవాడు నా చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు. సో మా అన్నయ్య ఎక్కువ చేసేవాడు అనమాట పాపం. ఇప్పుడు ఇక్కడ నేను ఇవన్నీ చేస్తే నన్ను తను తిడతాడు, మీ ఇంటికి రాకూడదు, నువ్వు అక్కడ కూర్చోద్దంటావు ఇక్కడ కూర్చోద్దంటావు అని అంటాడు.
మా ఇల్లు మీకు చూపించలేదు. మా ఇంట్లో ఏం సామాన్లు ఉండవు. మొన్న నాని ఫంక్షన్ అప్పుడు ఊర్లో ఏదో మా ఇంటికాడ ఏదో అన్నానమ్మా, హే నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకు అంటున్నాడు నన్ను. అంతేలేరా, నేను అక్కడ చేస్తేనేమో నీకు నొప్పి వచ్చింది, నువ్వు ఇక్కడ ఇలాగంటే నాకు నొప్పి రాదా, అదే మరి ఓవర్ యాక్షన్ అంటే అని చెప్పాను వాడికి. అంతే కదండి, ఎవరిల్లు వాళ్ళకి. మా అన్నయ్య అక్కడ ఉండడు, అయినా కానీ అలాగ అంటాడు అనమాట. ఆడు నవ్వుకుంటున్నాడు నేను అలాగంటే. టీ పెడుతున్నాను, వంటగది క్లీన్ చేసేసాను, ఇంకా అన్ని క్లీనింగ్స్ అయిపోయినాయండి. ఫైనల్ టచ్అప్ అనమాట ఇది. నాకు లాస్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే వాష్ ఏరియాలో నేను ఏవైతే పొద్దున్న నుంచి డోర్స్ గ్రిల్స్ ఇవన్నీ తుడుస్తాను, అవన్నీ ఉతికేస్తాను అనమాట. లాస్ట్ అదే చేస్తాను, లాస్ట్ పని. దాని తర్వాత ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోతా. యాక్చువల్గా ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నానంటే, నా దగ్గర ఉన్నది ఒకే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇదన్నమాట. ఢిల్లీ వెళ్ళినప్పుడు తెచ్చాను. ఢిల్లీది లేదు, అక్కడ అమృత్సర్ది ఉంది. సర్లే గోల్డెన్ టెంపుల్ది ఉంది కదా అని చెప్పి ఇది తెచ్చేసాను అనమాట. తలుపులు కూడా వేసేసాను చూసారా. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను మీకు ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాను అనేది చూపిస్తాను. యాక్చువల్గా చీకటిగా ఉంటుందండి మా ఇంట్లో తలుపులు వేసేస్తే. వెలుగైతే ఎక్కువ ఉండదు. నేను లైట్లు వేసుకునే ఏదన్నా షూట్ చేసుకుంటాను అనమాట. ఈరోజు అయితే నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న టాప్. ఇది కూడా మీషో, నిన్న పింక్ చూపించాను కదా, ఇది కూడా మీషో నుంచే తెప్పించాను. ఇది 450 ఎంతో బాగుంటుంది. ఇది కూడా బేసిక్గా నాకు ఎల్లో అంటే ఇష్టం. కాంట్రాస్ట్ కలర్ నెమలి పింఛం రంగు వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, అందుకనే జస్ట్ ఇది వేసుకొని వెళ్తున్నాను. కానీ కిందకి వెళ్ళేసరికి డబడబా ఎక్కువ పడిపోతుందని పైకి వచ్చి మళ్ళీ ప్యాంట్ వేసుకొని వెళ్ళాను. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మా ఇంటి దగ్గర ఫుల్గానే పడింది వాన. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక్క చొక్క వాన లేదు. ఊరిని ఎంత చండాలంగా ఉందిరా బాబు. నేను ఒక్కదాన్ని అలాగ వేసుకొని వెళ్తున్నానని నేను చాలా షై ఫీల్ అయిపోయాను నిన్నైతే. సో ఇది వచ్చేసి ఈరోజు ట్విస్ట్ మీకు ఇస్తాను. ఇది యాక్చువల్గా ఇది మా ఆఫీస్ దగ్గర అనమాట. మంజు వాళ్ళు ముగ్గులేస్తున్నారు. ఏంటి ముగ్గులేస్తున్నారు అని అనుకోకండి, నేను మీకు ఈ ట్విస్ట్ రేపు చూపిస్తాను. అంటే షార్ట్స్ పెడతాను ఈరోజు కూడా, మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. అంటే ఇది కొంచెం ఒక చిన్న సెలబ్రేషన్ లాగా అనమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ముగ్గులేస్తున్నాం, నేను కూడా అందులో పాట. యాక్చువల్గా నేను లైఫ్లో ఫస్ట్ టైం రంగులు వేసాను అనమాట. నాకు ముగ్గులకి అంత క్లియర్గా రంగులు వేయడం గట్ట నాకు తెలీదు. మంచిగా పువ్వులు గట్ట వచ్చినాయి, డెకరేషన్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు కదా. నేను కూడా పువ్వులు అడిగాను. ఇగో ఈ పువ్వులు ఇచ్చారనమాట నాకు. నేను ఇవి ఇంటికి తీసుకొని వచ్చాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, గొల్లబామ ఉంది కదా, గొల్లబామ ఆ చిల్లు ఉంటుంది పైన, కుండ పైన, ఆ చిల్లులో పెడదాము అని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా రేపు చూపిస్తాను ఏం జరిగింది అనేది. సో ఇవన్నమాట. రోజు మంచిగా ఉంది, హైబ్రిడ్. కానీ పొడుగ్గా కట్ చేస్తారు కదా వాళ్ళు బొకేస్లో గట్ట పెట్టడానికి. వాళ్ళు ఏమైందంటే రోజు ఇరిగిపోయింది. ఇది వచ్చేసి ఒరిజినల్ ఆర్కేడా అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు, కానీ ఎంత బాగున్నాయో తెలుసండి. ఈ పువ్వులు నీళ్ళల్లో వేస్తే 2-3 days ఉంటాయంట. నేను ఫస్ట్ అడిగింది వాళ్ళని అదే, నీళ్ళలో వేస్తే ఎన్ని రోజులు ఉంటాయి అని. తను ఏమంటున్నాడంటే, పైన మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలు కూడా నీళ్ళల్లో వేస్తే పువ్వులు అయిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చాలా బాగుంది. నేను చూశాను ఇది వరకు, కానీ కొన్ని సీరియల్స్లో ఈ పువ్వుల మీద కూడా విషం పెట్టి అలా చేస్తారు కదా. ఇంక ఇది పాపులర్ అయిపోయింది. మోరోవర్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్లవర్ అని కూడా అంటారు కదా. సో అది ఒక్క గుత్తే తెచ్చారు, ఒక్క బంచే తెచ్చారనమాట. యాక్చువల్గా అయితే ఈ పువ్వుల్ని నేను అనవసరంగా వేస్ట్ చేశానని అనిపించింది తెచ్చి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా. కానీ నేను దీన్ని ఎండబెట్టేశాను ఇంట్లోనే పెట్టి. ఏం చేశాను అనేది రేపు చూపిస్తాను మీకు, చూడండి. ఇంకో గులాబీ మొక్క అది మొక్క కాదు, పువ్వు పెద్దగా ఉన్నది ఇరిగిపోయింది అని అన్నాను కదా. లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది, అదైతే వాటర్లో ఈరోజు వేయలేదు, రేపు వేసాను. అది కూడా మీకు రేపే చూపిస్తాను. సో ఈ పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట ఆఫీస్కి. బేసిక్గా నేను వీటిని ఏం చేస్తానో మీ అందరికీ మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది ఏ పాటికి. సో
ఇంకా ఇంకా ట్విస్ట్లు ఇస్తానే ఉంటాను. ఈరోజు కంప్లీట్గా షార్ట్స్ మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను, మీ అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో. నాకు టైం అయిపోయింది. యాక్చువల్గా ఈరోజే ఇది వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నాకు టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 8:40. సో ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక మంచి మంచి షార్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మేబీ నేను కనిపించకపోవచ్చు ఆ షార్ట్స్లో, కానీ ఏం డెకరేషన్, ఏం ఫుడ్, అదంతా ముగ్గులు, అదంతా నేను మీకు చూపిస్తాను. ఇంతేనండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానే. అంతవరకు బాయ్ అండి.